కూడా ఉంటాయి. కాబట్టి ఈ దుందుడుకు చర్య ఏదైతే ఉందో డైరెక్ట్ గా బహ్రెయిన్ లో వాటర్ ప్లాంట్ ని హిట్ చేయటం అనేది గతంలో మనం ఏంటి ఎకనామిక్ రిసోర్సెస్ గా మినరల్స్ అనో కోల్ అనో లేదనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అనో అలాంటి వాటి మీద దాడులు జరుగుతూ ఉండేవి జనరల్ గా ఈ యుద్ధాలు వచ్చినప్పుడు. ఇక్కడ అన్నిటికంటే మన వెస్ట్ ఏషియాలో అన్నిటికంటే అతి విలువైనది నీరు కాబట్టి, డ్రింకింగ్ వాటర్ కాబట్టి ఈసారి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అది ఏ మాత్రం కూడా సబబని అనిపించట్లేదు. బికాస్ మీరు ఒక సివిలియన్ ఫెసిలిటీని కొడితే, ఒక సివిలియన్ చనిపోతే ఏదైనా వార్లో దాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో డిస్కస్ చేసే అంత అవేర్నెస్ వాళ్ళ ప్రజానీకంలో ఉంది, ప్రపంచ ప్రజానీకంలో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, మాకు ఒక సివిలియన్ చనిపోయాడని చెప్తుంది. ఒక్క సివిలియన్ అంటే దే హ్యావ్ టేకెన్ ఇట్ దట్ సీరియస్లీ. ఇజ్రాయేలీ పీపుల్ ఎంత ఇంపార్టెంటో, ఇజ్రాయేలీ లైఫ్ ఎంత వాల్యుబులో ఇరానియన్ లైఫ్ కూడా అంతే వాల్యుబుల్, బహ్రెయినియన్ లైఫ్ కూడా అంతే వాల్యుబుల్, ఇంకో చోట కూడా అంతే వాల్యుబుల్. ఇవాళ మీరు ఇరాన్ ఏదో మీ మాట వినలేదు అని ఒక్క పాయింట్ లో ఇవాళ ఎన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి చూడండి. అంటే ఇమ్మీడియట్ గా బహ్రెయిన్ కి ప్రాబ్లం అయింది, ఒక పక్కన లెబనాన్ కు ప్రాబ్లం అయింది, ఇజ్రాయెల్ కి ప్రాబ్లం అయింది, ఇరాన్ కు ప్రాబ్లం అయింది, ఇంకా మిగతా అసోసియేటెడ్ ఎక్కడైతే బేసెస్ ఉన్నాయో యుఎస్ బేసెస్, కటార్ లాంటివి, వాటన్నిటిలో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు ముందు చేశారు ఎవరు తర్వాత చేశారు అనేది ఒక అంశం అయితే, దాడులు అయితే జరుగుతున్నాయి అనిపిస్తుంది కదా.